తమన్నా, రష్మిక ప్రియమణి రియల్ లైఫ్ లో ఎమోషన్స్ పలికించడమే కాదు, రియల్ లైఫ్ లోనూ ఎమోషన్స్ ని పంచుకోవడం కూడా తెలుసంటున్నారు ఈ అందాల భావలు. మరి నిత్యం సినిమాలతో బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మలు చెబుతున్న ఆ ముచ్చట్లేంటో చూసేద్దామా? సిల్వర్ స్క్రీన్ పై తమదైన గ్లామర్తో అలరిస్తోన్న ఈ ముద్దుగుమ్మలిప్పుడు మనసులోని మాటల్ని ఇలా బయట పెట్టేస్తున్నారు. వీరిలో రష్మిక మాట్లాడుతూ, సినిమాల్లో కూడా ఆఫీస్ టైమింగ్స్ లా ఫిక్స్డ్ అవర్స్ ఉండాలని, తనకి పుట్టే వారికి మంచి జీవితం ఇవ్వాలనుందని, వారి కోసం నేను ఏదైనా చేయడానికి ఫిట్ గా ఉండాలి అనంటూ ఓపెన్ అయిపోయింది. మరి దీపికాకి సపోర్టివ్ గా ఉన్న ఈ కామెంట్స్ పై ఇండస్ట్రీ నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో. ఇక రష్మిక సినిమాల విషయానికొస్తే తాజాగా థామాతో అలరించి గర్ల్ ఫ్రెండ్తో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోయింది. సినిమాల కన్నా స్పెషల్ సాంగ్స్తో తెగ ఫేమస్ అయిపోయిన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఓపెన్ అయిపోతూ, నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు 10 ఏళ్ల ప్లాన్ పెట్టుకున్నా, 30 ఏళ్లలోపు పెళ్లి చేసుకుని పిల్లలను కనాలని అనుకున్నా. కానీ ఆ టైంలో నేనే నిజంగా ఎవరో, నా వ్యక్తిత్వం ఏమిటో అర్థం చేసుకున్నా. అదృష్టవశాత్తు అప్పట్నుంచి ఇండస్ట్రీలో మహిళల కోసం శక్తివంతమైన పాత్రలు రాయడం మొదలుపెట్టారు. ఈ వయసులో నేను చేస్తోన్న పాత్రలు నాకు మరింత బలమిస్తున్నాయి అంటూ మనసులోని మాటల్ని చెప్పుకొచ్చింది మిల్కీ బ్యూటీ. ఇక ప్రియమణి మాట్లాడుతూ, ఇండస్ట్రీలో రెమ్యునరేషన్ అనేది స్టార్డమ్ ని బట్టి ఉంటుంది. నా స్థాయి నాకు తెలుసు కాబట్టే దాన్ని దృష్టిలో పెట్టుకుని రెమ్యునరేషన్ తీసుకుంటాను. తోటి నటుల కంటే తక్కువగా పారితోషికం అందుకున్న సందర్భాలు నా కెరియర్లో చాలా ఉన్నాయి. దానికి బాధపడను. అర్హతను బట్టే నా డిమాండ్ ఉంటుందని అసలు విషయాన్ని చెప్పుకొచ్చింది నేషనల్ అవార్డీ. మొత్తానికి తమ మనసుల్లోని మాటల్ని ఈ ముద్దుగుమ్మలు ఇలా బయట పెట్టేశారన్నమాట. For more videos like this, subscribe Big TV channel.